హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను ఈగల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే ఢిల్లీ జర్నలిస్ట్ నళిని ఒక బజార్లో కాటన్ తయారు చేసిన వస్త్రాన్ని చూసి ఇది ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళని అడిగితే, ఒక ఆవిడ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ లో తలకోన ప్రాంతంలో ఒక అడవిలో ఉత్పత్తి అయ్యే అరుదైన పత్తి, దాన్ని పండించి విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సంవత్సరం నుండి కనిపించకుండా పోయాడు. అందువలన పత్తి సాగు కూడా నష్టాల్లో ఉంది అని చెప్పి చెప్తుంది. అది విన్న నళిని తలకోన పత్తి గురించి, సంవత్సరం నుండి కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి పేపర్లో ఆర్టికల్ రాస్తుంది. ఇది చాలా చిన్న విషయం అనుకుంటుంది, కానీ ఈ ఆర్టికల్ ని పేపర్లో చూసిన ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐని నళిని పనిచేసే పేపర్ కంపెనీకి పంపిస్తారు. కంపెనీని క్లోజ్ చేస్తారు. నళిని రాసిన ఆర్టికల్ గురించి నీకు ఎలా తెలుసు అని చెప్పి నళినిని ఇంటరోగేట్ చేస్తారు. నళిని బాస్ వచ్చి నళినిని జాబ్ లోంచి తీసి పడేస్తాడు. అప్పుడు నళిని, అసలు నేను రాసిన ఆర్టికల్ కి కాదు వీళ్ళు ఇంత చేస్తుంది, అందులో ఉన్న వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి అతను ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పి అనుకొని నళిని ఢిల్లీ నుండి తలకోన ప్రాంతానికి వస్తుంది. వచ్చి రావడంతోనే ఆ ప్రాంతంలో ఒక ముసలాయన ఆ వ్యక్తి విగ్రహానికి దండం పెడుతూ ఉండడం చూస్తుంది. ఆ ముసలాయన్ని ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి నళిని అడిగితే, ముసలాయన వచ్చి ఆ వ్యక్తి మార్గశిరం మధ్యరాత్రి చేసిన విధ్వంసం గురించి ఆవేశపడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. తర్వాత నళిని సిఐని కలుస్తుంది. సిఐ వచ్చి అతను ఒక ప్రకృతి విపత్తు, అతని గురించి నేను చెప్పలేను అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అక్కడ నుండి నళిని లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది. అయితే ఎమ్మెల్యే అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. ఎమ్మెల్యే మనుషులు కూడా అక్కడే ఉంటారు. నళిని ఎమ్మెల్యేని ఆ కొండపైన ఉండే వ్యక్తి గురించి అడగగానే ఎమ్మెల్యేతో పాటు అతని మనుషులు కూడా వణికిపోతూ ఉంటారు. ఎమ్మెల్యేకి పిఏ అయిన ఇతను నళినిని బయటికి తీసుకొస్తాడు. అప్పుడు నళిని పిఏతో, నువ్వు నాకు ఆ వ్యక్తి స్టోరీ చెప్పకపోతే నీ బినామీ ఆస్తులన్నీ బయట పెడతా అని చెప్పి పిఏని బ్లాక్మెయిల్ చేయగా, పిఏ నళినికి ఆ వ్యక్తి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ వ్యక్తి పేరు సహదేవ్. సహదేవ్ కొండ ప్రాంతంలో ఒక పెద్ద ఫామ్ హౌస్ లో ఉంటాడు. అక్కడే పత్తి ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో బతికే రెండు తెగల వారికి సహదేవ్ దేవుడు లాంటి వాడు. తర్వాత ఒక తెల్లవారు జాములో జై అనే ఇతను సహదేవ్కి ఫ్రెండు మరియు టీము అయిన జై పిల్లలకు విలువిద్య నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు లోకల్ ఎమ్మెల్యే పార్టీ మనుషులు తమ పార్టీ తాలూకు పాంప్లెట్ ని సహదేవ్ ఇంటిలోకి విసురుతారు. ఆ పాంప్లెట్ గేట్ దాటి లోపలికి పడక ముందే సహదేవ్ బాణ ప్రయోగం చేస్తాడు. దాంతో సహదేవ్ వదిలిన బాణం ఆ పాంప్లెట్ వేసిన వాడికే గుచ్చుకుంటుంది. చీమైనా సరే సహదేవ్ పర్మిషన్ లేకుండా ఆ ఇంటి గేట్ ని దాటలేదని చెప్పి, దాటాలని చూసిన సహదేవ్ సీరియస్ గా రియాక్ట్ అవుతాడు అని చెప్పి చెప్తారు. తర్వాత ఒక క్రిమినల్ బిజినెస్ మైండ్ అయిన ఇతను తలకోన ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, ఆ కొండ కింద బాక్సైట్ అనే ఒక విలువైన ఖనిజ సంపద ఉంది, అది నాకు కావాలి అంటే అక్కడ ఉన్న జనాలు ఆ ప్రాంతాన్ని వదిలిపోవాలి, దానికి నువ్వు సహాయం చేయాలి అని చెప్పి అంటాడు. ఎమ్మెల్యే కూడా సిబిఎం ఇచ్చిన ఆఫర్ 300 కోట్లకి ఒప్పుకొని అక్కడి జనాల్ని నేను ఖాళీ చేయిస్తా అని చెప్పి మాట ఇస్తాడు. ఇది విన్న నళిని, ఓ నాకు అర్థమైంది, ఈ కథంతా ఆ బాక్సైట్ గురించి అన్నమాట అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. అలా వెళ్తున్న నళినిని ఒక ఢిల్లీ నుండి వచ్చిన రా ఏజెంట్ అయిన గోపి అనే ఇతను సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ గోపి నళినికి ఈగల్ గురించి చెప్తాడు. గోపి ఏం చెప్తాడంటే, ఇండియా రా టీమ్ సీనియర్ ఆఫీసర్ అయిన గీతా బాలన్ అనే ఈమె గోపిని పిలిపించి, ఈగల్ ముందు యూరోప్ లోనే ఉండేవాడు, అతను ఒక స్నైపర్, కానీ 10 సంవత్సరాలుగా ఈగల్ యూరోప్ వదిలి ఇండియా వచ్చి సహదేవ్గా ఇక్కడ ఈగల్ గన్స్ ని డీల్ చేసే ఆర్మ్ డీలర్స్ నుండి గన్స్ ని దొంగిలించి ఆక్రమంగా తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఒక జిల్లాకి సరిపడే గన్స్ ఉన్నాయి. అతను వాటితో ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఈగల్ యూరోప్ ని ఎందుకు వదిలి వచ్చాడు తెలుసుకోవాలి అని చెప్పి గీతా బాలన్ గోపికి చెప్తుంది. దాంతో గోపి యూరోప్ లో ఒక అతన్ని వెళ్లి ఈగల్ గురించి అడుగుతాడు. ఈగల్ గురించి
అడగగానే అతను చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ నుండి గోపిని తన కారులో తన సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి నీకేమైనా పిచ్చా, ఇండోర్ లో ఉన్నప్పుడు ఈగల్ గురించి అడుగుతావా, అతని బుల్లెట్ వెలుగున్న ప్రతి చోటికి వస్తుంది, హీఈస్ ఎ మాస్టర్ ఇన్ గన్స్ షూటింగ్ అని చెప్పి అతని నెట్వర్క్ దేశం మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పి చెప్తాడు. ఈగల్ ని ఎవరు మీట్ అవ్వలేరు, ఒకవేళ మీట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు పేపర్ లో పెయింటర్ కావాలి అని చెప్పి యాడ్ ఇచ్చి తన అపాయింట్మెంట్ దొరికాక గన్స్ ని డీల్ చేస్తూ ఉంటారు అని చెప్పి గోపికి చెప్తాడు. అది విన్న గోపి గీతా బాలన్ కూడా ఈ పెయింటర్ యాడ్ పేపర్ లో వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. యాడ్ వచ్చాక ఒక గన్స్ డీల్ జరుగుతుంది అని చెప్పి విషయం తెలుసుకొని ఈగల్ దగ్గరికి వెళ్తున్న ఆ గన్స్ ట్రక్ ని ఫాలో చేస్తూ వెళ్తారు. అప్పుడు ఆ ట్రక్ సహదేవ్ ఉన్న ప్లేస్ కి తలకోనకి వస్తుంది. గోపి వచ్చి నళినితో సహదేవ్ది బాక్సైట్ కి సంబంధించిన కథ కాదు, ఇంకా చాలా ఉంది, నువ్వు తొందరపడి ఏది పడితే అది రాయకు అని చెప్పి చెప్తాడు. తర్వాత నళిని మళ్ళీ ఎమ్మెల్యే పిఏని కలిసి ఆ బాక్సైట్ విషయంలో తర్వాత ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది. పిఏ కథ చెప్తూ ఉంటాడు. సిబిఎం ఆ రోజు ఎమ్మెల్యేకి కాల్ చేస్తాడు. కాల్ చేసి బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే సహదేవ్ కి కొండ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ కోసం సిబిఎం ప్రయత్నిస్తూ ఉన్నాడు అని తెలిసి సిబిఎం దగ్గరికి వచ్చి అతని మనుషులను షూట్ చేసి చంపేసి సహదేవ్ సిబిఎం ని కూడా వార్నింగ్ చేస్తాడు. దాంతో సహదేవ్ కి సిబిఎం భయపడిపోతాడు. ఎమ్మెల్యేకి కాల్ చేసి డీల్ క్యాన్సిల్ చేస్తాడు. కానీ ఎమ్మెల్యే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మొత్తం మనకే సొంతం అవుతుంది అని చెప్పి ఈ విషయం గురించి సహదేవ్ తో మాట్లాడాలి అని చెప్పి సహదేవ్ ఫామ్ హౌస్ కి వస్తాడు. సహదేవ్ గేటు తెరుచుకోదు. తర్వాత సహదేవ్ గేటు తెరవడంతో ఎమ్మెల్యే తన మనుషులు సహదేవ్ దగ్గరికి వచ్చి బాక్సైడ్ గురించి మాట్లాడగానే సహదేవ్ దాని గురించి మర్చిపో లేదంటే చచ్చిపోతావు అని చెప్పి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. నళినికి పిఏ ఈ కథ చెప్తూ ఉండగా వీళ్ళ దగ్గరికి సిఐ వస్తాడు. సిఐ వచ్చి పిఏతో అంతా చెప్పేశావా, ఆ నక్సల్ పద్మక్క గురించి కూడా చెప్పేశావా అని చెప్పి అనగానే అది విన్న నళిని నక్సల్ పద్మక్కని కలవటానికి వస్తుంది. పద్మక్కని కలిసిన నళినికి పద్మక్క వచ్చి కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నక్సల్స్ అందరికీ పోరాటం చేయడానికి తుపాకులు ఆయుధాలు చాలా అవసరం కాబట్టి తుపాకులు ఆయుధాలు కావాలి, కానీ వీళ్ళకి రావాల్సిన ఆయుధాలను ప్రతిసారి ఈగల్ దొంగిలించి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. ఈ విషయం ఆయుధాలు డీలింగ్ చేస్తూ వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేసే టెర్రరిస్ట్ గ్యాంగ్ లకు కూడా తెలుసు. పద్మక్క వెళ్లి టెర్రరిస్ట్ గ్యాంగ్ లీడర్ ని కలుస్తుంది. అప్పుడు పద్మకు ఆ ఆయుధాల లీడర్ ఇప్పటి వరకు వేల కొద్ది ఆయుధాలు ఈగల్ తీసుకెళ్లిపోయాడు, అతను మాకు మాత్రమే శత్రువు కాదు మీకు కూడా శత్రువే కాబట్టి మనము అతన్ని పట్టుకోవాలి అని చెప్పి తీసుకెళ్లిన ఆయుధాలన్నీ ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఎప్పట్లాగే ఆయుధాలు ఒక ట్రక్ లో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అందులో వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ ని సెట్ చేస్తారు. అయితే ఈ రా ఏజెంట్స్ కూడా ఫాలో చేస్తున్న ట్రక్ కూడా ఇదే అయి ఉంటుంది. పద్మక్క ట్రక్ వచ్చిన ప్లేస్ కి ఈగల్ ప్లేస్ కి ఒక పని మనిషి లాగా వస్తుంది. కానీ అక్కడ సహదేవ్ మంచితనాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఈయన ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కథ వింటున్న నళిని వచ్చి ఒక మనిషి చుట్టూ ఇన్ని కథల, ఒకరేమో బాక్సైట్ అంటారు, మరొకరేమో ఆయుధాలు అంటారు, ఇంకొకరు ఈగల్ అంటున్నారు అని చెప్పి అసలు అతను ఎవరు అని చెప్పి అడిగితే అతని గురించి నీకు ఈజీగా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి పద్మక్క వెళ్ళిపోతుంది. అయితే నళిని అక్కడ నుండి ఎమ్మెల్యే మనిషి అయిన పెంచల దగ్గరికి వస్తుంది. పెంచల కాలివేళ్లకు గాయాలు అయ్యి ఉంటాయి. ఆ రాత్రి నేను చూసిన కథ, నాకు తెలిసిన కథ నీకు చెప్తా అని చెప్పి పెంచల నళినికి అతనికి తెలిసిన కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఏంటంటే ఈ ఎమ్మెల్యే సహదేవ్ బాక్సైట్ జోలికి రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాక సహదేవ్ని చంపడానికి కొంతమంది రౌడీలను సహదేవ్ని చంపడానికి ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు ఆ రాత్రి సహదేవ్ని చంపడానికి ప్లాన్ చేసి కాటన్ ఫ్యాక్టరీలోకి వస్తారు. ఎమ్మెల్యే మరియు పిఏ మాత్రం గేట్ బయట ఉండి చావు కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్యాక్టరీలో సహదేవ్ తో పాటు జై కూడా ఉంటాడు, అలాగే పద్మ కూడా ఉంటుంది. ఈ రా ఏజెంట్ గోపి సహదేవ్ అంటే ఈగల్ లొకేషన్ తెలిసినాక హెడ్ క్వార్టర్స్ కి గీతాభవాన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. గీతాభవాని వచ్చి ఈగల్ ని అతని దగ్గర ఉన్న ఆయుధాలని పట్టుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే కాటన్ ఫ్యాక్టరీ లోపల
లోపలికి వచ్చిన ఎమ్మెల్యే మనుషులను ఈగల్ తన గన్ కిల్స్ ని యూజ్ చేసి చంపేస్తాడు. పెంచలకి కాళ్లకు కాల్చి పంపిస్తాడు. వాళ్ళని చంపేసి గేట్ బయట ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు చూడబోయేది ఇంతవరకు ఎప్పుడు చూడనంత వెలుగు, ఎప్పుడు విననంత శబ్దం, ఒక విధ్వంసాన్ని చూస్తావు, తెల్లవారిన దాకా ఇక్కడే ఉండాలి లేదంటే చంపేస్తా అని చెప్పి గేట్ క్లోజ్ చేసి ఈగల్ లోపలికి వెళ్తాడు. ఎమ్మెల్యే గేట్ ముందే భయపడుతూ ఉంటాడు. పెంచల చెప్పిన స్టోరీ అయిపోయిన తర్వాత నళిని సిబిఎం కి కాల్ చేసి ఈగల్ గురించి అడుగుతుంది. సిబిఎం వచ్చి, నాకు ఈగల్ గురించి ఏమీ తెలియదు, కానీ ఈగల్ నాకు ఒక పని చేయమని చెప్పాడు. అది జైలు నుండి ధనుష్ అనే ఈ వ్యక్తిని విడుదల చేయమని. నేను అతన్ని విడుదల చేశాను. అయితే జైలు నుండి రిలీజ్ అయిన ధనుష్ నేను ఒక వ్యక్తిని చంపాలి అని చెప్పి అతనిపై రివెంజ్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటాడు. తర్వాత సహదేవ్కి బాగా తెలిసిన ఆ ఊర్లో ఉండే ఒక బుడ్డోడు ఆ మృగశిర మధ్యరాత్రి ఏం జరిగిందో అనేది నళిని అడగగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ మృగశిర మధ్యరాత్రి ఆ రోజు ఈగల్ ని చంపడానికి 3 గ్యాంగ్లు వస్తాయి. ఒకటి ఇండియా స్పెషల్ ఫోర్స్ అయిన ప్రో టీమ్ రా ఏజెంట్లు పంపించింది. రెండోది నక్సలైట్స్ మరియు మూడోది టెర్రరిస్ట్ గ్యాంగులు. నక్సలైట్లు టెర్రరిస్ట్ గ్యాంగులు తమ ఆయుధాలని ఈగల్ దొంగిలించి తీసుకోవడం వలన ఆయుధాల కోసం అలాగే ఈగల్ ని చంపడం కోసం వస్తే, ప్రోటీన్ మాత్రం ఈగల్ ఆయుధాలు ఎందుకు దొంగిలిస్తున్నాడు, అవి ఎక్కడ పెడుతున్నాడు, అలాగే ఫ్యూచర్ లో వాటితో ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి ఈగల్ ని చంపేయడానికి రెడీ అవుతారు. ప్రోటీన్ ఏజెంట్ అయిన గోపి ముందుగా ఈగల్ హౌస్ లోకి వెళ్తాడు. ఈగల్ కి గోపి ఎవరో ముందే తెలిసినందువలన లోపలికి రానిస్తాడు. లోపలికి వచ్చిన గోపిని కట్టిపడేసి లైవ్ ఏర్పాటు చేస్తాడు. గోపి పక్కనే పద్మక్క కూడా ఉంటుంది. పద్మక్కని ఆల్రెడీ చైర్ కి కట్టేసి బయట జరుగుతున్న లైవ్ ని మానిటర్స్ లో చూపిస్తూ ఉంటారు. ఈ ఎమ్మెల్యే, పిఏ, బుడ్డోడు, టీ షాప్ అతను మొత్తం అందరూ గేట్ బయట ఉండి జరగబోయేదానికి భయపడుతూ ఉంటారు. ఈగల్, జై గన్స్ తో యాక్షన్ కి సిద్ధమవుతారు. అయితే ఈ టెర్రరిస్ట్ల గ్యాంగు, నక్సలైట్ల గ్యాంగు ఈగల్ హౌస్ గేట్ దాటి లోపలికి అడుగు పెట్టగానే లోపలికి వచ్చిన అందరినీ షూట్ చేసి ఈగల్ చంపేస్తాడు. అందరినీ ఒకేసారి ఎలా చంపుతాడు అంటే, ఆల్రెడీ ఈగల్ ఒక మిషన్ గన్స్ ని ప్రిపేర్ చేసుకొని ఉంటాడు. దాని ద్వారా అందరినీ లేపేస్తాడు. దాంతో ప్రోటీన్ షాక్ అవుతారు. ఇలా మొండిగా వెళ్ళకూడదు, కొంచెం ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి అడుగులు వెనక్కేస్తారు. బుడ్డోడు కథ చెప్తూ ఉండగా నళినికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈగల్ ఫామ్ హౌస్ కి సంబంధించిన పేపర్స్ దొరికినాయి అని చెప్పి. అప్పుడు నళిని అక్కడ నుండి ఆ పేపర్స్ ను చెక్ చేయడానికి వెళ్తుంది. ఆ పేపర్స్ ని చెక్ చేశాక నళినికి ఒక విషయం అర్థమవుతుంది. ఆ ఫామ్ హౌస్ రచన అనే ఒక ఆమెది. అయితే ఆ రచనకి ఈగల్ కి సంబంధం ఏంటి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న టీ షాప్ అతన్ని అడిగితే, అతను వచ్చి మీకు ఈ విషయాలు తెలవాలి అంటే జైని అడగాలి అని చెప్పి జై అడ్రస్ నళినికి ఇస్తాడు. నళిని జైని కలవడానికి యూరప్ వస్తుంది. నళిని యూరోప్ లో జై ని కలుస్తుంది. అప్పుడు జై వచ్చి ఈగల్ గన్స్ ని దొంగిలించడం, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా క్రిమినల్ లాగా ఉండటం, రచనకి ఈగల్ కున్న సంబంధం, వాళ్ళ లవ్ స్టోరీని నళినికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే 10 సంవత్సరాల క్రితం యూరోప్ లో కాంట్రాక్ట్లు తీసుకొని మనుషుల్ని చంపేసేవాడు ఈగల్, అతని ఫ్రెండ్ అయిన జై. అప్పుడు ఈగల్ పోలీస్ ఆఫీసర్ అయిన ధనుష్ అని ఇతన్ని చంపేద్దామని చెప్పి ధనుష్ ని గన్ తో కాల్చడానికి సిద్ధం అవుతాడు. అప్పుడు ఈగల్ కి రచన కనిపిస్తుంది. దానితో ఈగల్ చంపడం ఆపేసి రచనని చూసి ప్రేమలో పడిపోతాడు. రచనని క్రిమినల్స్ నుండి కూడా సేవ్ చేస్తాడు. అయితే రచన ఇండియాలో ఈ తలకోన ప్రాంతంలో పండించిన పత్తి ద్వారా కాటన్ వస్త్రాలను తయారు చేసి వాటికి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడం కోసం ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఎవరికి రచన కాటన్ క్లాత్స్ నచ్చకపోవడం వలన నిరాశ పడుతూ ఉంటుంది. ఈగల్ రచనని ప్రేమిస్తూ రచనని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఈగల్ రచనను చూడటం గమనించిన ఒక చిన్న పాప పేరు సుహానా అనే తిను ఈగల్ దగ్గరికి వచ్చి, నువ్వు రచనని లవ్ చేస్తున్నావా, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది. తర్వాత కనపడకుండా తనని లవ్ చేస్తున్న ఈగల్ ని రచన కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఈ సుహానా పాప ఒక రోజు ఈగల్ ని రచనని డైరెక్ట్ గా మీట్ అయ్యేలా చేస్తుంది. ఆల్రెడీ ప్రేమించుకుంటున్న ఈగల్ రచన ప్రేమతో
కలిసిపోతారు. తర్వాత ఈగల్ రచన పెళ్లి చేసుకుంటారు. అయితే ఈగల్ కాంట్రాక్టులు తీసుకొని మనుషుల్ని చంపే అతను అని చెప్పి రచనకు తెలియదు. ఈగల్ ఎవరికి కనపడకుండా క్రిమినల్స్ ని చంపేసే రక్షకుడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈగల్ కూడా రచనకు అబద్ధం చెప్తాడు. అయితే ఈగల్ జై వీళ్ళకు వచ్చిన కాంట్రాక్ట్ లో భాగంగా చేతులు మారుతున్న ఇల్లీగల్ గన్స్ ని ఆపడానికి వచ్చే పోలీసులను వీళ్ళు ఆపడానికి గన్స్ ని పట్టుకొని రెడీగా ఉంటారు. అయితే ఆపడానికి వచ్చిన పోలీస్ సుహానా పాప వాళ్ళ నాన్న ధనుష్ అయి ఉంటాడు. దానివల్ల ఈగల్ ధనుష్ ని చంపకుండా పక్కన షూట్ చేస్తూ ఆపుతాడు. క్రిమినల్స్ ఆ గన్స్ తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఓ రాత్రి క్రిమినల్స్ ఒక చోట ఫైర్ జరుపుతూ ఉంటారు. అప్పుడు అక్కడ సుహానా పాప అలాగే ప్రెగ్నెంట్ గా ఉన్న రచన కూడా ఉంటుంది. 18 మంది అమాయకులతో పాటు సుహానా రచన కూడా చచ్చిపోతారు. ఆ సంఘటనతో రచన చివరగా చెప్పిన మాటలు రక్షించేవాడు దేవుడు, చంపేసేవాడు రాక్షసుడు, నువ్వు రక్షించేవాడిలాగా ఉన్నందుకు నాకు చాలా ప్రైడ్ గా ఉంది అని చెప్పిన మాటలకు ఈగల్ మారిపోతాడు. రచన నన్ను ఎలాగైతే చూసిందో అలాగే నేను రక్షకుడి లాగానే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇల్లీగల్ గా చేతులు మారుతున్న ఆయుధాలు క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్తే అమాయకులైన జనాలు చనిపోతారు. అలాంటి సంఘటనలు ఇకపైన జరగకూడదు అంటే అర్హత లేని వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు వెళ్లకుండా ఆపాలి అని చెప్పి అప్పనుండి ఈగల్ క్రిమినల్స్ కి వెళ్లే ఆయుధాలను ఈగల్ దొంగిలించి తలకోన ప్రాంతం రచన ఇంట్లో ఉంటూ ఎగనెస్ట్ గవర్నమెంట్ ఫైట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అప్పుడు జై ఆ రోజు రాత్రి ఈగల్ చేసిన విధ్వంసం నీకు తెలియాలి అని చెప్పి మార్గశిర మధ్యరాత్రి తలకోనలో జరిగిన కథ చెప్తాడు. ఈగల్ వచ్చిన టెర్రరిస్ట్ గ్యాంగ్లను నక్సలైట్ గ్యాంగ్లను చంపేస్తూ ఉండగానే ప్రో టీమ్ అలర్ట్ అవుతారు. ప్లానింగ్ చేసుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈగల్ కి బయట ఏమి కనిపించకుండా స్మోక్ బాంబులను వేసి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రో టీమ్ లో ఒక వ్యక్తి ఈగల్ ని షూట్ చేస్తాడు. ఈగల్ కి బుల్లెట్ కూడా తగులుతుంది. ఇంటి గేట్ ని పడగొడతారు. దాంతో ఈగల్ ఇంకా రెట్టింపు పవర్ తో గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతాడు. కార్ చక్రాల్లో వెపన్స్ ఉంటాయి. కాళీమాత ఫింగర్స్ లో వెపన్స్ ఉంటాయి. మొత్తం వెపన్స్ ని వాడి టెర్రరిస్ట్ గ్యాంగ్లను, నక్సల్ గ్యాంగ్లను, ప్రోటీమ్ గ్యాంగ్లను చాలా మందిని చంపి పడేస్తాడు. పడిపోయిన గేట్ ని మళ్ళీ నిలబెడతాడు. దాంతో ప్రోటీమ్ అతను ఆగేలాగా లేడు, అతన్ని అంతం చేయాలి అంటే అతని ఇంటిపైన మిసైల్ వేయాల్సిందే అని చెప్పి హెడ్ టీమ్ అయిన గీతా భవానికి చెప్పడం వలన ఇండియా ఈగల్ హౌస్ పైన మిసైల్ ని వదలటానికి మిసైల్ ని రిలీజ్ చేస్తుంది. అయితే లోపల ఉన్న గోపి, పద్మ దగ్గరికి ఈగల్ మరియు జై వస్తారు. అప్పుడు వాళ్ళతో ఈగల్ గన్స్ క్రిమినల్ చేతిలోకి వెళ్లడం వలన ఎంత దారుణమైన చావులు, సంఘటనలు, పరిస్థితులు జరుగుతాయో అని చెప్పి అమాయకమైన మనుషులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నారో చెప్పి అది జరగకుండా ఉండటానికే తను ఈ యుద్ధం చేస్తున్నా అని చెప్పి వాళ్ళతో చెప్తాడు. అప్పుడు ఆ ఇంట్లోకి ఈగల్ ని చంపడానికి ధనుష్ కూడా వస్తాడు. ఈగల్ ధనుష్ ని లోపలికి రాణిస్తాడు. అలా వచ్చిన ధనుష్ కి ఈగల్ కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్ లో ఈగల్ ధనుష్ కి తనెందుకు ఇదంతా చేస్తున్నాడో అర్థమయ్యేలా చెప్పి ఇంకో విషయం కూడా చెప్తాడు. 10 ఏళ్ల నుండి నీకోసం ఒక ప్రాణం ఎదురు చూస్తూ ఉంది, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు అని చెప్పి అంటాడు. అయితే సుహానా చచ్చిపోయాక ధనుష్ ఆ క్రిమినల్స్ ని చంపి జైలుకి వెళ్లిపోయి ఉంటాడు. సుహానా చచ్చిపోవడానికి కారణం ఈగలే అని చెప్పి ఈగల్ ఎమోషనల్ అయ్యి రచన చనిపోతున్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈగల్ అప్పటి నుండి తన కూతురికి మీ నాన్న ధనుష్ అని చెప్పి దూరంగా ఉంచి పెంచుతూ ఉంటాడు. అలా పెరిగిన ఈగల్ కూతుర్ని ధనుష్ కి కూతుర్ని చేసి అప్పచెప్తాడు. ధనుష్ దాంతో సంతోషపడతాడు. తర్వాత ఇండియా ఈగల్ ని చంపడానికి పంపిన మిసైల్ రాకముందే ఈగల్ గోపిని, పద్మక్కని, జైని, ధనుష్ ని అందరినీ బయటికి పంపించి తను ఒక బాంబుని పేల్చుకుంటాడు. హౌస్ మొత్తం పేలిపోతుంది. ఇది విన్న నలిని ఈగల్ చనిపోయాడు అంటే నమ్మదు, బాధపడుతూ ఉంటుంది. కాకపోతే ఈగల్ చనిపోలేదు, అతను మిషన్ ప్రపంచ దేశాల్లో కూడా సాగిస్తున్నాడు అని చెప్పి ఇండియన్ రాకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈగల్ చనిపోలేదు అని చెప్పి చూపించడంతో నలిని ఈగల్ స్టోరీని రాసి పబ్లిష్ చేయడంతో
మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.